ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనం. నీవు నీతి గల దానవై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా ఉందురు, భీతి నీకు దూరముగా ఉండును. దేవుడు తన బిడ్డలకు ఎన్నో హెచ్చరికలతో పాటుగా మరెన్నో వాగ్దానాలు అనుగ్రహించారు. దేవుడు మనల్ని నీతి కలిగిన వారిగా స్థాపించారు. యేసుక్రీస్తు రక్తము ద్వారా అపరిశుద్ధులమైన మనము, పాపులమైన మనము ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన వలె నీతిమంతులుగా మారాం. మన పాపములను ఆయన క్షమించారు, తొలగించారు, మన నీతిమంతులుగా తీర్చారు. ఎప్పుడైతే మనము ఆయన నీతిని పొందుకున్న వారముగా ఉంటామో ఇంకా మనము భయపడాల్సిన పని లేదు. మనిషికి చాలా రకాల భయాలు ఉంటాయి కదా. మరి కుటుంబంలో మనం ఎదుర్కొనేటువంటి మానవ జీవితంలో ఎన్నో భయాలు మనల్ని వెంబడిస్తూ ఉంటాయి, వెంటాడుతూ ఉంటాయి. దేనికో దానికి భయపడుతూ ఉంటాం. రోగం అంటే భయపడతాం, మనుషులంటే భయపడతాం, మాటలంటే భయపడతాం, మరి సమస్యలంటే భయపడతాం, చీకటి అంటే భయపడతాం, భవిష్యత్తు అంటే భయపడతాం. ఇంకా ఆయా రకాల భయాలతో మన జీవితం ఉంటుంది కదా. అయితే దేవుని నీతిని మనం ఎప్పుడైతే పొందుకున్నామో ఇంకా మనము భయపడనక్కరలేదు. భీతి మనకి దూరముగా ఉంటుంది, అది మనకు దగ్గరగానే రాదట. దేవుడు మనల్ని భయకంపితులుగా ఇంకా ఉండనివ్వడు. శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే మనకి ఇచ్చాడు కానీ పిరికితనం గల ఆత్మను ఆయన మనకి ఇవ్వలేదు. కాబట్టి నువ్వు ప్రస్తుతం దేనికైనా భయపడుతున్నావా? ఎవరికైనా భయపడుతున్నావా? నీ వ్యాధికి భయపడుతున్నావా? నీ శరీరంలో ఉన్న రోగానికి భయపడుతున్నావా? నీ భవిష్యత్తుకు భయపడుతున్నావా? మనుషుల యొక్క ప్రగల్భాలకు భయపడుతున్నావా? నిన్ను అలా చేస్తా, నేను ఇలా చేస్తా, నీ పని అయిపోయింది అని భయపడుతున్నటువంటి వారి కొరకు నువ్వు భయపడుతున్నావా? నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ పక్షంగా ఉన్నవాడు గొప్పవాడు, సైన్యములకు అధిపతి అయిన వాడు. యెహోవా దేవుణ్ణి కలిగి లేని ఒక సున్నతి లేని వాడే అన్ని ప్రగల్భాలు పలుకుతుంటే జీవము గల దేవుని పిల్లలమైన మేము ఇంకెంత ధైర్యంగా ఉండాలి అనే కదా దావీదు గొల్యాతుని ఎదుర్కొన్నాడు. ఎవరు విజయం పొందారో మనందరికీ తెలుసు కదా. చిన్నవాడైన దావీదు ఏమీ భయపడకుండా గొల్యాతుతో పోరాడినప్పుడు దేవుడు గొల్యాతు మీద దావీదుకి విజయం ఇచ్చాడు. ఈరోజు అదే విజయం నీకు ఇవ్వబోతున్నాడు. నీ ముందు ఏ సమస్య అయినా గొల్యాతులా నిలబడుందా? ధైర్యంగా దాంతో చెప్పు, నీవు నన్ను ఏమీ చేయలేవు, నేనేమి నీకు భయపడను, నా ప్రభువు నాకు సహాయం చేస్తారు, నేను భీతి చెందే వ్యక్తిని కాదు, నేను నిన్ను ధైర్యంగా ఎదిరిస్తాను, అధిగమిస్తాను, నిన్ను దాటి వెళ్ళిపోతాను, నిన్ను దాటి నేను ముందుకు వెళ్తాను, నా దేవుని చేతిలో చక్కని పాత్రగా ఉంటాను, ఆయన మహిమ కొరకు నేను జీవించబోతున్నానని ఆ సమస్యతో చెప్పు. అది యేసు నామంలో పారిపోతుంది, తొలగిపోతుంది. ఇంక నువ్వు కనబడమన్నా కనబడదు. అది దేవుడు నీకు అంత కృపను సిద్ధపరిచాడు. ఇక నుంచి దేనికి భయపడద్దు, జడియొద్దు, బెదరద్దు. భీతి నీకు రాదు, బెదురు నీకు రాదు. ప్రభు నీతో ఉండి నిన్ను నడిపిస్తారు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీతి గల వారమై మీరు మమ్మల్ని స్థాపించారు. భయమును మాకు దూరం చేశారు. మేము దేనికి ఎవరికి ఈ లోకంలో భయపడనక్కర్లేకుండా చేశారు. ఎందుకంటే తప్పు చేసిన వాడే లోకంలో భయం లేకుండా తిరుగుతున్నప్పుడు తప్పును మాని, తప్పును ఒప్పుకొని, పాపమును విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ పరిశుద్ధతనే కోరుకుంటూ పరిశుద్ధతలో సాగిపోతున్న నీ బిడ్డలమైన మేము దేనికి భయపడాల్సిన అవసరం లేదని మరలా మాతో మాట్లాడారు. నాయనా, నీ బిడ్డల జీవితంలో భయమంతా కొట్టివేసి గొప్ప విజయంతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.